శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 59వ సర్గము. త్రిశంకుని ప్రార్థనపై విశ్వామిత్రుడు నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను అని అతనికి మాట ఇచ్చుట, శిష్యుల ద్వారా మునులను అందరినీ ఆహ్వానించుట, తన ఆహ్వానమును తిరస్కరించినందులకతడు వశిష్ఠుని సుతులను మహోదయుని శపించుట. ఈ విధంగా అర్థించిన రాజుపై కౌశికునకు జాలి కలిగింది. తన ఎదుట చండాల రూపంలో ఉన్న రాజుతోటి ఋషి ఇలాగా అనునయ వచనములను పలికాడు. నాయనా ఇక్ష్వాకు వంశ నరేంద్ర, భయపడకుము. నీవు ధర్మాత్ముడవని నేనెరుగుదును. నీకు నేను అండగా ఉంటాను. ఓ రాజా, యజ్ఞ నిర్వహణకు సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులనందరినీ ఆహ్వానిస్తాను. తరువాత నీవు నిశ్చింతగా యజ్ఞము చేయుము. గురుపుత్రుల శాపము వలన వచ్చిన నీ చండాల రూపము ఇట్లే ఉన్నచో ఈ రూపముననే నిన్ను సశరీరముగా స్వర్గమునకు చేర్చెదను. ఓ నరేంద్ర, నీవు ఈ కౌశికుని కడకు వచ్చి శరణు జొచ్చితివి కనుక ఇంక స్వర్గము నీ చేజిక్కినట్లే అని అనుకుంటున్నాను. మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు త్రిశంకువుతో ఇట్లు పలికిన తరువాత ఆ ముని మిక్కిలి బుద్ధిశాలురును పరమధార్మికులును అయిన తన పుత్రులను పిలిచి యజ్ఞమునకు కావలసిన సామగ్రిని సమకూర్చండి అని ఆదేశించాడు. తరువాత శిష్యులను పిలిచి వాళ్ళతోటి ఇలా అన్నాడు. నాయనలారా, సకల ఋషిగణములను, వారి శిష్యులను, మిత్రులను, ఋత్విజులను, సకల వేదశాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకుని రండి. నా ఆహ్వానమును అందుకొనిన వారిలో ఎవరైనను ఉపేక్షాభావముతో నిందాపూర్వకముగా పలికినచో వారి మాటలను అన్నింటినీ నాకు చెప్పండి. విశ్వామిత్రుని శిష్యులు ఆయన మాటలను విని ఆజ్ఞను శిరసావహించి అన్ని దిక్కులకును వెళ్ళారు. ఆహ్వానమును అందుకొనిన బ్రహ్మవాదులు వెంటనే అక్కడికి వచ్చారు. శిష్యులందరూ మిక్కిలి తేజస్వి అయిన మునికడకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలను ఆయనకు వినిపించారు. మీ పిలుపునందుకొని బ్రాహ్మణోత్తములందరూ వస్తున్నారు. మహోదయుడు అను మునియు వశిష్ఠుని కుమారులు 100 మందియు తప్ప అందరూ విచ్చేయుచున్నారు. ఓ మునీశ్వర, ఆ వశిష్ఠుని కుమారులు కోపముతో పలికిన మాటలను అన్నింటినీ వినండి. యజ్ఞమును చేయువాడు చండాలుడు, చేయించెడువాడు క్షత్రియుడు. అట్టి యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలను ఋషులను ఎలా స్వీకరిస్తారు? విశ్వామిత్రుని ఆదేశమునకు తలయొగ్గి సదాచారమును విస్మరించి చండాల భోజనమును స్వీకరించిన చోవారు బ్రాహ్మణులే అయినను మహాత్ములే అయినను స్వర్గమునకు ఎలా చేరగలరు? ఓ మునివరా, మహోదయుడు, వశిష్ఠుని సుతులు మొదలగు వారందరూ కన్నులెర్రజేసి ఇట్లు నిష్ఠూరముగా పలికారు. అంతటా విశ్వామిత్ర మహర్షి వారి మాటలను విని క్రోధముతో మండిపడుతూ కన్నులెర్ర చేసి ఇలా అన్నాడు. తీవ్రముగా తపమునాచరిస్తూ పవిత్రముగానున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దురాత్ములందరూ మసి అయిపోవుదురు. ఇందు సందేహము లేదు. నేడే వారందరూ యమపాశముచే నరకమునకు ఏడవబడుదురు. ఇంకను 700 జన్మల వరకు వారు శవములను భక్షిస్తూ బ్రతుకుతారు. మరియు వారు ముష్టికులు అను హీనజాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసమును తింటూ జీవిస్తారు. వికృత వేషధారులై నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరిస్తూ ఉంటారు. దురాత్ముడైన మహోదయుడు సజ్జనుడనైన నన్ను దూషించెను కనుక అతడు కిరాతుడై జనులందరిచే దూషింపబడుతూ ఉంటాడు. కఠినాత్ముడై ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసిస్తూ చంపుతూ బ్రతుకుతూ ఉంటాడు. అతడు నా శాప ప్రభావమున చిరకాలము దుర్గతుల పాలవుతాడు. మహాతపస్వియు తేజస్వియు అయిన విశ్వామిత్ర మహాముని ఋషుల సమక్షమున ఇట్లు పలికి ఊరుకున్నాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 59వ సర్గము సంపూర్ణం. శుభం.